రోజున మేము ఏపీ సెట్టిపల్లి సంక్షేమ సంఘం సారథ్యంలో రాజమండ్రి యూనిట్ అంటే రాజమండ్రి సెట్టిపల్లి సంక్షేమ సంఘం కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఎందువల్లంటే రాజమండ్రిలో ఉన్నటువంటి అందరికీ కూడా మేము రాజమండ్రి సంఘీయుల నుంచి సభ్యత్వం తీసుకోవాలని ఒక సంఘం అంటే ఒక సిస్టమేటిక్ కార్యవర్గం కావాలనేసి ఈ కార్యవర్గంతో వేళ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా మాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే విద్యాపరంగా వెనకబడి ఉన్నాము, ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడి ఉన్నాము. ఆర్థికంగా ముందుకెళ్ళాలంటే విద్యాపరంగా ముందుకు సాగాలి. విద్య అందరికీ అందుబాటులో ఉండేటట్టు మేము ప్రయత్నించాలి మా సంఘం తరఫున. అందునే మా సభ్యులందరితోటి కూడా విద్య, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కృషి చేస్తామనేసి కాన్సెప్ట్ మీద మేము ప్రమాణ స్వీకారం చేయించాము. విద్య అనేది వస్తే పిల్లల్లోనూ పెద్దల్లోనూ సమాజంలో ముందుకెళ్ళడం అది ఆటోమేటిక్గా అవుతుంది. ఇంకా అవిద్యా పరంగా వెనకబడి ఉండటం వల్ల మేము ముందుకు వెళ్ళకపోతున్నాం అనేది గ్రహించి మేము విద్యాపరంగా కృషి చేయటానికి, వైద్యపరంగా కృషి చేయటానికి మేము ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సంఘాన్ని ప్రమాణ స్వీకారం చేయించి ఈ సంఘం ద్వారా రేపటి నుంచి కార్యక్రమాలు చేపడతామనేసి నేను మీకు తెలియజేస్తున్నాను, మా సమాజాన్ని తెలియజేస్తున్నాను. అమ్మా 2 years తర్వాత బై ఎలక్షన్స్. ఇప్పుడు మేము ఇంతకుముందు ఏ సంఘాలకి సభ్యులు ఇవి ఉండరు. మేము సభ్యత్వం ఉంటేనే ఆ సంఘ సభ్యుడు అవుతాడు. ఆ విధంగా సిస్టంలో పెట్టాము సంఘాన్ని. అందువల్ల 2 సంవత్సరాలు పోయాక ఎన్నికలు పెడతాము. ఎన్నికల్లో నెగ్గిన వాళ్ళే కొత్త కార్యవర్గం వస్తారు. ఇప్పుడు మాత్రం కార్యవర్గం నియమింపబడ్డారు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు మట్టపర్తి సత్యనారాయణ అండి. ఏపీ సెట్టిపల్లి సంక్షేమ సంఘం రాజమండ్రి నగర శాఖకి అధ్యక్షులుగా ఈ సమావేశంలో నిర్ణయించి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. సెట్టిపల్లి సంఘానికి పురోభివృద్ధికి, యువత అభివృద్ధికి, విద్య, వైద్యం, సామాజిక, ఆర్థిక రంగాల్లో కాస్త ముందుకి తీసుకెళ్లాలని చెప్పి మేమంతా కృషి చేయడానికి తీర్మానం చేసి ఉన్నాము. థ్యాంక్ యూ. మాకు సెట్టిపల్లి సంఘానికి ముఖ్యంగా రాబోయే పుష్కరాల్లో మా బీసీలకు పెద్దపీట వేసి అందులో మా సంఘంలో సెట్టిపల్లి సంఘం బాగా ఎక్కువగా ఉన్నారు కారణంగా మా సంఘానికి గుర్తించి కొంచెం అంటే మాకు సకల సౌకర్యాలు కల్పించేలాగా చేయాలని, మా పిల్లలకు తర్వాత మా కమ్యూనిటీకి రాబోయే కాలంలో మరిన్ని ఉన్నత వసతులు, ఇప్పుడు రామారావు గారు చెప్పినట్టు, మన సత్యనారాయణ గారు చెప్పినట్టు మా పిల్లలకి అన్ని ఉన్నత చదువులు చదివించడానికి సమస్యలన్నీ కూడా పరిష్కరించి మా ఊళ్ళందరినీ అభివృద్ధి రావాలని చూస్తున్నామండి. అలాగే మా కమ్యూనిటీ హాల్లో కూడా చేయాలండి. ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో మాకు ఒక్కొక్క కమ్యూనిటీ హాల్ ఉంటే ఆ కమ్యూనిటీ హాల్లో మేము మీటింగ్స్ పెట్టుకుని మా కులాన్ని, మా పిల్లల్ని అందరినీ అభివృద్ధిలోకి చెందడం కోసం మీటింగ్ పెట్టుకుని మేము చేసుకుంటాం. అందువల్ల రాజమండ్రి నగరానికి తప్పనిసరిగా మాకు ఒక కమ్యూనిటీ హాల్ లేదండి ఇంతవరకు. ఎందుకంటే సెట్టిపల్లి ఇక్కడ మెయిన్ ఇక్కడ శాసించడానికి అన్నిటికి కూడా మాకు సెట్టిపల్లి సంఘీయులే ముఖ్య కారణం. అందువల్ల మాకు ఇక్కడ ఒక కమిటీ హాల్ ఏర్పాటు చేయాలని మీ అందరి తరఫున నేను కోరుతున్నాను.